వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ విధానాన్ని కొనసాగిస్తుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు గారు కక్ష సాధింపులకు బీజం వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో తొలిసారి తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు గారు తెరలేపారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తుంది. ఇదే విధానం 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో వారి పేర్లు రాసి పెట్టుకోండి. మనకు రెడ్ బుక్లు అవసరం లేదు, పేర్లు మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎవరైనా సరే, అధికారి రిటైర్డ్ అయినా, విదేశాలలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరైతే కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి వారందరినీ రప్పించి మరి న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏం చేసినా భరిస్తాం, అధికారం మీదే కాబట్టి కొట్టండి, కొట్టించుకుంటాం. అయితే ఒక ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కేసులు పెట్టినా ఏది చేసినా మనము ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. ఎప్పుడైతే మనము ధైర్యంగా నిలబడతామో ఖచ్చితంగా మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనకు జరుగుతున్న అవమానాలన్నీ ఉపయోగపడతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నా, అన్నీ గమనిస్తున్నా. ఇవన్నీ మర్చిపోయే ప్రసక్తి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ సినిమా చూపిస్తాం, ఇలాగా మాస్ డైలాగులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ధైర్యం వచ్చేలాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిపై కేసులు పెడుతున్నారు, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎలా వేధింపులకు గురి చేస్తున్నారు, ఆయనపై ఇప్పటికే 10-11 కేసులు పెట్టారు. ఆయన దాదాపు 2 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. తీరా బెయిల్ వచ్చే సమయంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ కేసులు పెట్టి వల్లభనేని వంశీని జైలుకి పంపిస్తూ వేధిస్తుంది. అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు పెట్టింది. ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. తాజాగా ఒక వ్యక్తి నందిగం సురేష్ ఇంటికి వెళ్ళి వారిపై గొడవకు దిగితే ఆయనపై కేసులు పెట్టకుండా నందిగం సురేష్పై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్న ఒక మహిళను అరెస్ట్ చేసి ఆమెను కూడా వేధించడం జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుంది. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీటికి బీజం వేశారు. అవి అలాగే కొనసాగుతాయని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిపై రెడ్ బుక్పై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే,
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక భరోసా, ధైర్యం నింపేలా ఆయన మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ నాయకులను ఎలా వేధిస్తున్నారు, కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలా అన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2.0 పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడం నేను చేసిన తప్పు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుంది. అభిమానించే కార్యకర్తే పార్టీకి ముఖ్యం. ఇవన్నీ నాకు ఇప్పుడు అర్థమయ్యాయి. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులపై కేసులు పెట్టండి, జైల్లోకి పంపించండి, ఏదైనా చేయండి, అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము, కొట్టండి, కొట్టించుకుంటాము, మళ్ళీ మా టైం వచ్చినప్పుడు మేము కొడతాము అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్లుంది, జైలుకు వెళ్తానని ఆయన కూడా గ్రహించినట్లున్నారు. అందుకే ఆయన జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాట్లాడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలాసార్లు వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అప్పుడు మామూలుగా కూటమి ప్రభుత్వంపై సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు, వైసీపీలో ఉన్నప్పుడు నవరత్నాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాము, కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లో ఓడిపోతుంది, ఇలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చేవారు. అయితే తాజాగా జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారిపై. చంద్రబాబు గారు రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ బీజం అలాగే కొనసాగుతుంది. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సినిమా చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.